ప్రైజ్ లార్డ్. ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారని, అందరూ దేవుని యొక్క కృపను బట్టి సంతోషంగా ఉన్నారని ప్రభువు నామమును బట్టి బలంగా నమ్ముచున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన సందేశంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. గత కొద్ది రోజులుగా ఒక సిరీస్ ప్రజెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్స్ మీద, ఈ టాపిక్స్ మీద నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. అయితే ప్రతి సిచ్యువేషన్లో కూడా, ప్రతి సందర్భంలో కూడా, ప్రతి నువ్వు ఉన్న ఇరుకు సందులో కూడా దేవుడు నీకు ఎలా తోడై ఉన్నాడు అనేదే నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఎందుకనంటే దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈరోజు నిన్ను దేవుడు కాపాడేవాడు అన్నాడు. దేవుడు తప్ప ఈ లోకంలో నిన్ను కాపాడేవాడు ఎవ్వడు కూడా లేడు. అందుకనే నేను ఎందుకు ఈ సిరీస్ చెప్తున్నానంటే, దేవుడే మన యందు నిలబడి వ్యాజ్యమాడేవాడు, వాగ్దానపరుడు. నిన్ను దీవించటానికి ఆయనను ప్రాణము నీ కొరకు పెట్టి, నీ పాపములను, నీ చింతను, నీ కలతను యావత్తును ఆయన తీసుకుని నిన్ను ఫ్రీడమ్ చేసినవాడు, నిన్ను సెట్ ఫ్రీ చేసినవాడు. ఆయన ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వతంత్రం అని ఉన్నదని చెప్పినవాడు. కానీ ఈ రోజున్న నా సహోదరి, నా సహోదరుడు, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోలేకపోవటం, వాక్యం మీద పరిజ్ఞానం లేకపోవటం, దేవునిలోకి మీరు నిలబడలేకపోవటం. మీరు ఎంతగా దేవునిలో నిలబడితే అంతగా మీకు తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. అంతగా నిలబడినప్పుడు ఏమవుతుందంటే, మీ సమస్యలకి, మీ కష్టాలకి దేవుడు వాక్యానుసారంగా నీ ద్వారా ఏది నెరవేర్చాలనుకుంటున్నాడు, ఆయన వాగ్దానాలను నీ ద్వారా ఎలా ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు నీకు అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే మన దేవుడు ప్రామిస్ గాడ్. అనేకమైన వాగ్దానాలు నీ కొరకు ఈ యొక్క జీవ గ్రంథంలో క్లుప్తంగా బయలుపరిచి ఉన్నాడు. ఆ వాగ్దానాలన్నిటిని కూడా నీ నోటి ద్వారా పలికిన రోజునే ఈ వాగ్దానానికి ఒక నిదర్శనం. నువ్వు వాగ్దానాలు పలకకుండా నీ నాలుక వశంలో జీవమరణములు ఉన్నాయి అంటున్నాడు. నువ్వు జీవం కలిగిన మాటలు కనుక నీ నాలుక ద్వారా నువ్వు పలికినప్పుడు ఆ వాగ్దానం ఏమవుతుందంట, నెరవేరబడుతుందంట నీ జీవితంలో. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈరోజు నేను మాట్లాడేది ఏంటంటే, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక డిప్రెషన్. ఎందుకు ఈ డిప్రెషన్ ఏంటి, ఈ కుంగిపోవటం ఏంటి? ఒక ఆలోచన, ఎవరికి చెప్పుకోలేని ఒక ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నారు. వివాహాలు అయిన తర్వాత పిల్లలు లేకపోవటం ఒక డిప్రెషన్, ఉద్యోగాలు లేకపోవటం ఒక డిప్రెషన్, చదువుతున్న పిల్లలకి మంచి మార్కులు, మంచి ర్యాంక్స్ లేక వారు పాస్ అవుతారో లేదని ఒక డిప్రెషన్, చదువు అయిపోయిన తర్వాత నాకు ఉద్యోగం వస్తుందో రావట్లేదో అనొక డిప్రెషన్. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి సరైన వ్యాపారం లేక, సరైన ప్రాఫిట్స్ లేక డిప్రెషన్, కుటుంబ కలహాల గొడవలతో ఒక డిప్రెషన్, భార్యాభర్తల మీద సరైన సఖ్యత, ఆప్యాయత, అనురాగం, ప్రేమ లేక ఒక డిప్రెషన్. ఏంటి ఈ డిప్రెషన్లో, ఎలాగ ఈ డిప్రెషన్ మనం ఓవర్కమ్ అవ్వాలి, బయటకు రావాలి? నీతో ఉన్న దేవుడు నిన్ను ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయటకు తీసుకురావాలి? ఎలా తీసుకుని రావాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని నీ నోటి ద్వారా పలుకుతూ, ఆయన నీ కొరకు బయలుపరిచి ఉంచిన దేవుని వాక్యములో ఆయన యొక్క వాగ్దానాలను నీ నోటి ద్వారా పలకటమే. చాలామంది ఏంటంటే, ఆదివారం ఒకసారి గుడికి వెళ్ళి వచ్చి ఉన్నట్లయితే ఇంకా మిగతా రోజులన్నీ ఇక దేవుని ఒక వాక్యం వైపు కానీ ఎవరు చూడరు. కానీ అక్కడే ఒక బ్లెస్సింగ్ ఏమున్నదంటే, నువ్వు ఈ వాక్యాన్ని ఎంతగా ఎదుగుతావో, నీలో ఉన్న దేవుడిని వాక్యానుసారంగా నువ్వు వెతుకుతా ఉన్నప్పుడు, అందుకే దేవుడిని అంటే నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు ముందుగా. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనకున్న సమస్యలు, మనకున్న కష్టాలు, మనకున్న బరువు బాధ్యతల గురించి మనం పరిగెడుతున్నాం. కానీ ముందుగా దేవుడు అనేవారు ఎవరు, ఎలా ఉంటాడు, ఎలా మనలో ఉంటాడని ఎవరో కూడా ఈ రోజున చూడట్లా. ముందుగా ఆయన్ని పర్యవేక్షించు. ఆయన నీలో ఉన్నాడు, నీకు తోడే ఉన్నాడు, నీ కుడి చేతిని పట్టుకుని నడిపిస్తా అనే దేవుడు నీకు తోడున్నప్పుడు ప్రతి సమస్యకి, ప్రతి చింతకి, ప్రతి కలతకి బాధపడిపోతూ ఉంటావు. డిప్రెషన్, ఈరోజు డిప్రెషన్ లేని ఏ మనిషి కూడా లేడు. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఒక ప్రెజర్ కుక్కర్ అనే లైఫ్లో జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఒక జీతాల ప్రెజర్, ఒకరికి టార్గెట్స్ ప్రెజర్. ఈ టార్గెట్స్ ప్రెజర్స్ వల్ల, ఉద్యోగాలలో ప్రెజర్స్ వల్ల, ఐటీలో ప్రెజర్స్ వల్ల, ప్రతి విషయంలో ప్రెజర్, జాబ్ ప్రెజర్ ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మరి ఈ డిప్రెషన్ నుంచి ఎలాగ మనం ఓవర్కమ్ అవ్వాలి? హౌ
మనం ఎలా బయటకు రావాలి, మనకు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, దేవుని యొక్క వాక్యము ద్వారా నిన్ను ఎలాగ బలపరుస్తున్నాడో ఈ రోజున కొద్ది యొక్క లేఖనముల ద్వారా దేవుడు నీతో మాట్లాడిన ఈ రోజున ఈ వాక్యములు ఎవరైతే వింటున్నారో నా సహోదరి, నా సహోదరుడా, ఈ వాక్యము, ఈ యొక్క జీవం కలిగిన మాటలు, ఈ వాగ్దానాలు మీ యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో నుంచి వచ్చి ఈ రోజు నుంచి మీ జీవితంలో ఉండే ప్రతి డిప్రెషన్ యేసు నామములో గద్దిస్తున్నాను. ఇది మీరు నమ్మండి. నమ్ముట నీ వల్ల నమ్మువానికి సమస్తము అన్నాడు దేవుడు. నమ్ముచున్నావా? ఈ రోజున వాక్యానికి నువ్వు తలయొగ్గుతున్నావా? నా కుమారుడా, నా మాటలకు చెవి యొగ్గుము అన్నాడు. మరి ఆయన మాటలు నువ్వు చెవి యొగ్గున రోజున నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు, నేను ఆస్వాదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ తలంపులను, నీ క్రియలను అన్నిటినీ మార్చివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సో సిద్ధపాటు కలుగుదాం, సిద్ధపాటు కలిగి మనం జీవిద్దాం. వాక్యంలోకి మనము ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనంలో ఒక మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? భయపడకుడి. ప్రతి ఒక్కరి జీవితంలో ముందుగా జరుగుతుంది ఏంటంటే భయం. ఒక భయం అనే ఒక చీకటిలో బతుకుతున్నారు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే భయపడకుడి, వారును చూచి దిగులు పడకడి. అంటే నిన్ను శోధించేవాడిని చూసి నువ్వు దిగులు పడొద్దు అంటాడు. నీ అప్పును చూసి దిగులు పడొద్దు, నీ రోగమును చూసి నువ్వు భయపడొద్దు, నీ రోగానికి ట్రీట్మెంట్ లేదని భయపడొద్దు, నీ యొక్క చదువు నిమిత్తమై నువ్వు భయపడొద్దు, ఏ నిమిత్తం కూడా నువ్వు భయపడొద్దు అంటున్నాడు. అలాగే నీతో కూడా వచ్చేవాడు అంట, నీతో పాటు వచ్చేవాడు. ఎవరు నీతో పాటు వచ్చేవాడు? నీతో పాటు వచ్చేవాడు నీ యేసయ్యే. యేసయ్య నీతో పాటు నీ ముందుగా నడుస్తా అన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడునైనా యెహోవాయే, యేసయ్యే. ఆయన నిన్ను విడవడు, ఎన్నడు ఎడబాయడు. నిన్ను విడవడు అంట, ఎడబాయడంట. అలాంటి దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు మరి నువ్వు దీనికి నీ చింత, నీ యొక్క డిప్రెషన్ ఎందుకు? దేవుడు అంటున్నాడు నీ చింతను మొత్తం యావత్తును తీసుకొచ్చి నా మీద వేయమంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ చింతని మనం మీద మనమే వేసుకొని మనం ఈ లోకంలో పరిగెడుతూనే ఉన్నాం. నువ్వు పరిగెత్తున్నంత కాలము కూడా దేవుని ద్వారా నీకు విడుదల దొరకదు. నువ్వు ఎప్పుడైతే ఆ చింతను తీసుకొచ్చి దేవుని మీద వేసి నువ్వు ఆయన కొరకు పరిగెత్తు, నీ యొక్క ప్రతి చింత యావత్తు కూడా యేసు నామములో విడుదలైపోతుంది. అలాగే కీర్తనల గ్రంథము 34వ వచనంలో ఒక మంచి మాట, 34వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. ఇక్కడేమంటున్నాడు? విరిగిన హృదయములు గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించునంట. మన యేసయ్య కూడా నలిగిన హృదయంలోని వెతికి వచ్చి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది ఎవరి కోసం అంటే విరిగిపోయిన హృదయం కొరకే, నలిగిపోయిన హృదయం కొరకే, విరిగిపోయిన మనస్సు కొరకే. ఇక నాకు ఈ లైఫ్లో ఇక విడుదల లేదు, నాకు ఈ కష్టానికి ఎవరు కూడా నన్ను కాపాడేవాడు లేరు అని ఎవడైతే ఒక డిప్రెషన్లో ఉండి అలాగే ఒక స్ట్రక్ మైండ్లో ఉండిపోతాడో వాడిని వెతికి వచ్చి వాడిని ఎన్కౌంటర్ చేస్తాడు నీ యేసయ్య. సో ఇలాగ వాగ్దానంతో దేవుడు నీతో ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. మరి ఇంతగా మాట్లాడే దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు మరి నీవు ఎలా ఉండాలి? అలాగే కీర్తనలుగా, అలాగే సామెతలో ఒక మంచి మాట చెప్తున్నాడు. అది కూడా చదువు. సామెతలో 9:9లో ఒక మంచి మాట చెప్తున్నాడు. 9 అలాగే 10లో కూడా ఒక మాట చెప్తున్నాడు. జ్ఞానము గల వానికి ఉపదేశముగా చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. జ్ఞానము కావాలంటే ఎక్కడుందంట జ్ఞానము? వాక్యములోనే ఉన్నది. ఆ వాక్యములో ఉన్న జ్ఞానము నీ యొక్క డిప్రెషన్ కానీ, నీ సమస్యకు కానీ, నువ్వు సమస్య నుంచి విడుదలవటానికి నీకు ఆ జ్ఞానము సహాయపడుతున్నది. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందును. నువ్వు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నువ్వు పరిశుద్ధుడివై ఆయన నీతిని నువ్వు ధరింప చేసుకున్నప్పుడు నువ్వేమవుతావంట? జ్ఞానాభివృద్ధి పొందుతువి అంటున్నాడు. జ్ఞానాభివృద్ధి అంటే ఏంటి? ఇంకా విజ్డమ్ అనేది అనంతం అయిపోతుంది నీకు, ఇంకా నీలో డెవలప్ అవుతుంది. అలాగే మళ్ళీ అంటున్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా యందు నువ్వు ఎలా ఉండాలంటే భయభక్తులు కలిగి. ఎలాంటి భయభక్తులు? దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో ఆరాధించుతూ దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఆజ్ఞలను, కమెంట్స్ను ఫాలో అవటమే. ఆయన ఏమి కమెంట్స్ నీకు ఇవ్వాల ఇచ్చిన 2 కమెంట్స్. ఒకటేమంటాడంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో నన్ను ఆరాధించు, అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించన్నాడు. ఇది కష్టమా? ఈ 2 ఆజ్ఞలు మనం ఫాలో అవ్వాలంటే చాలా ఈజీ. కానీ ఏమంటాడంటే దీని యందు నువ్వు భయభక్తులు కలిగి
ప్రతి ఆదివారం గుడికి రావటము, దేవుని ఆరాధించటము, దేవుని యొక్క వాక్యము జ్ఞానముగా ఉన్నది కాబట్టి ఆ జ్ఞానము కలిగిన వాక్యాన్ని నీ ఆత్మకు ఆహారంగా ఇవ్వటము, అలాగే నీ తల్లిదండ్రులను సన్మానించటము, దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమను నీ హృదయంలో కనుక పెట్టుకుని నీ హృదయంలో ఆ వాక్యము వెలుగై ఉంటుంది కాబట్టి ఆ వాక్యము నువ్వు చేసే ప్రతి పనికి కూడా వెలుగుగా ఉంటుంది. అప్పుడేమంట, భయభక్తు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనమునకు ఆధారణము. ఏంటంట, దేవుడి దగ్గర పరిశుద్ధత ఉన్నదంట, దేవుని గూర్చి తెలివిని తెలుసుకోవటమే ఒక ఆధారం అంట. ఈ రోజున నీ ఆధారము, నువ్వు దేని మీద అయితే ఆధారపడుతున్నావు, దేని మీద అయితే నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడుతున్నావు, ఏ కుటుంబం మీద ఆధారపడుతున్నావు, దేవుడేమన్నాడంటే ఇక్కడ పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివిని తెలుసుకోవటమే నీ ప్రతి ఆధారానికి విడుదల అంటున్నాడు. అర్థమవుతుందండి? నీ ప్రతి డిప్రెషన్కి నువ్వు విడుదల పొందుకోవాలంటే దేవుడి యొక్క జ్ఞానము ఎక్కడ ఉన్నది? ఆ జ్ఞానము దేవుని యొక్క వాక్యంలోనే ఉన్నది, ఇంకెక్కడో బయట లేదు. నా సహోదరి, నా సహోదరుడా, ఆ వాక్యంలో ఉన్న జ్ఞానమును తెలుసుకోండి. నీ ప్రతి విషయంలో, ప్రతి చింతలో, కలతలో, బాధలో, డిప్రెషన్లో మీరు అందరూ బయటకు వచ్చేయచ్చు యేసునామమును బట్టి. అలాగే ఇంకో మంచి మాటలు ఇంకేమంటాడు అంటే, అలాగే కీర్తనల గ్రంథంలో కూడా సేమ్ అదే కీర్తనల గ్రంథంలో కూడా 9వ అధ్యాయము అలాగే 9-10 ఇవి కూడా మంచి మాటలండి. కీర్తనల గ్రంథము 9-10 చూద్దాం. నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఎవరికంట? నలిగిన వారికంట. ఇంకా నా జీవితం అయిపోయింది, ఈ డిప్రెషన్లో నేను ఏం చేయాలి అని, ఇక నువ్వేం చేయాలనే తోచని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు దేవుడు అంటాడంటే, నలిగిన వారికి తాను మహాదుర్గమును, ఆపత్కాలములో వారికి మహాదుర్గమును. నీ కష్టములో ఇక నీకు నెక్స్ట్ ఏంట్రానంటే ఇక నాకు వేరే దారి లేదన్నప్పుడు దేవుడు అంటాడంటే, అలాంటి ఒక సిచ్యువేషన్లో నీకు నేను ఒక మహాదుర్గమునై నీ సమస్యకి నేను విడుదలను ప్రకటిస్తా అంటున్నాడు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడివి కావు. ఎవరైతే యెహోవాని, పరిశుద్ధాత్ముడిని, యేసయ్యని, త్రిత్వం కలిగిన దేవుణ్ణి గనక ఆశ్రయించిన ఎడల ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను విడిచిపెట్టువాడను కాను అంటున్నాడు. కావున నీవు నా నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకుందురు అంటున్నాడు. ఆయన నామం ఏంటి? యేసునామము. యేసునామం మీద ఎవరైతే నమ్మకం ఉంచుకుంటారో ఆ నమ్మకమైన ఆ యొక్క ఏదైతే నామం ఉన్నదో యేసునామం అనేది, దాని నుంచి మీరు విడుదల పొందుకుంటారు. దేవుడు ఇన్ని వాగ్దానాలు చేస్తున్నాడండి. వాగ్దానాలు చేసిన దేవుడు నీకు తోడై ఉంటే నువ్వు ఇంకా వాగ్దానాలను నీ నోటి ద్వారా పలకకుండా నువ్వు లోకంలో ఉన్న చీకటిని చూసి నువ్వు భయపడుతున్నావు, లోకంలో ఉన్న కష్టాలను చూసి భయపడుతున్నావు. లోకం వైపు చూసావు అనుకోండి, ఈ శరీరానుసారంగా నువ్వు లోకం వైపు చూస్తే నీకు ఏ సమస్య అయినా చాలా పెద్దదిగా ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆత్మగా నీవు ఆ సమస్యను కనుక ఆయన ఆత్మగా చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్య చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకనంటే నీ చేయి చాలా చిన్నది, కానీ దేవుని చేయి చాలా పెద్దది. దేవుడు ఈ భూమి కన్నా చాలా పెద్దవాడు. దేవుని యందు ఈ భూమి ఎంత ఉందంట? ఆయన స్టూల్ అంట, ఆయన పాదపీఠం అంట ఈ భూమి. ఆ పాదపీఠం కలిగిన భూమిలో నువ్వెంత ఉంటావు? అప్పుడు నీ సమస్య ఆయన ఆత్మగా జీవించినప్పుడు ఆ సమస్య ఎంత చిన్నగా ఉంటుంది. చిన్న ఇసుక రేణువు కూడా నీ సమస్య కాదు. దేవుడికి సమస్తము సాధ్యము. ఏదైతే అసాధ్యముగా ఉందో అది దేవుడికి సమస్తము సాధ్యము. సమస్తము సాధ్యమైనటువంటి దేవుడి వైపు నువ్వు చూడకోకుండా లోకం వైపు, మనుషుల వైపు, అధికారుల వైపు, ప్రభుత్వాల వైపు చూస్తే ఎటువంటి ఉపయోగం లేదు నా సహోదరి, నా సహోదరుడా. నీ డిప్రెషన్కి ఎటువంటి విడుదల కూడా దొరకదు. అలాగే కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఎలాంటి చీకటి లోయలలోకి నువ్వు వెళ్ళినా, అంధకార చీకటి లోయలను పడి ఉన్నను కానీ నిన్ను రక్షించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను ఆస్వాదించేవాడు, నీకు దేవుడు తోడై సదాకాలం నడిపించేవాడు ఉండగా నువ్వెందుకు మరి ఇంతగా భయపడతావు నా సహోదరి, నా సహోదరుడా? దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుని ద్వారా బలపడు. దేవుని యొక్క వాక్యము చాలా శక్తి కలిగింది అంటున్నాడు. ఆ శక్తి కలిగిన వాక్యము ద్వారా నువ్వు బలపడి నిన్ను నీవు బలపరుచుకో దేవుని యొక్క వాక్యం ద్వారా. అలాగే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 55 అలాగే 22
22వ వచనం ఏమంటున్నాడు? నీ భారము మొత్తము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. మన భారం అంతా ఎవరి మీద మోయాలంట? తండ్రి మీద వేయాలంట. అయ్యా, నా భారమంతా నీ మీద వేస్తున్నాను తండ్రి, నన్ను ఆదుకునయ్యా అని నువ్వు కనుక ప్రార్థన ఆయన దగ్గర మొర విడిచినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఆయన నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. అలాగే నీ నీతిని బట్టి నిన్ను కదలను కూడా, అలా ఇంచు కూడా కదలను కూడా. ఎందుకంటే నీకు ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ సమస్యకు నువ్వు వణకవు, బెణకవు. ఎందుకంటే మన తండ్రి యుద్ధము చేయువాడు, ఎన్నడు కునకడు, నిద్రపోడు. మరి ఆయన ఆత్మకు నువ్వెందుకు నిద్రపోతున్నావు? నిద్రపోమాకు నా సహోదరి. ఎడతెగక ప్రార్థన చేయి. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీకు పిల్లలు కలుగుతారు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ డిప్రెషన్ నుంచి నువ్వు విడుదలవుతావు. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నా సహోదరుడా మంచి ఉద్యోగం వస్తుంది. నువ్వు చేసే ప్రార్థన ద్వారా నీ డిప్రెషన్ నుంచి మొత్తము యేసు నామములో అది విడుదలైపోను గాక. ఆమేన్. అలాగే మరి ఒకటి, అలాగే 90 కీర్తనల గ్రంథంలోనే 91వ అధ్యాయంలో 1-2 కూడా చూద్దామండి. మంచి వచనాలు ఇవి కూడా. 91:1-2 మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఎవరు చాటున మనం ఉన్నామంట? మహోన్నతుని చాటునంట. మన మహోన్నతుడైన యేసయ్య చాటున, ఆయన కృప కింద మనం అందరం దాగి ఉన్నాము. ఆయన కృప సర్వశక్తుడు, ఆయన ఏంటంటే శక్తిమంతుడు అంట. ఆ శక్తి కలిగిన నీడను విశ్రమించువాడును కాడు. అలాగే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడునని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. మన ఆశ్రయము ఆయనే, మన దుర్గము ఆయనే, మన కోట ఆయనే, మన బలము ఆయనే, మన జ్ఞానము ఆయనే, మన సమృద్ధి ఆయనే, మన సమస్తము ఆయనే, మన యేసయ్య కృప కింద మనమందరము శాంతి సమాధానముతో జీవించాలండి. ఆ కృప కిందలోకి నువ్వు రావాలంటే ముందుగా నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు ముందుగా నీ రక్షకుడుగా యేసు ప్రభువుని అంగీకరించాలి. దాని తర్వాత అదే కీర్తనల గ్రంథంలో 27వ అధ్యాయంలో కొంచెం మంచి మాటలు ఉన్నాయండి. 27:14 కూడా ఒక మంచి మాట ఉంది. అదే కూడా చూద్దాము. ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము, యెహోవా వరకు కనిపెట్టుకొని ఉండము. ఎలా ఉండాలంట? నీ హృదయము ధైర్యము తెచ్చుకొని ఉండాలంట. అంటే వాక్యములే ఉన్నది, ధైర్యం ఉన్నది, బలం ఉన్నది, జ్ఞానం ఉన్నది, శక్తి ఉన్నది. మరి ఇంత ఉన్నప్పుడు దేనికి భయపడతావు నువ్వు? దేని గురించి భయపడకము. నీ హృదయము నిబ్బరము కలిగి, నా యేసయ్య నాకు తోడున్నాడు, నా యేసయ్య ద్వారా నా ప్రతి సమస్యకు విడుదల, నా యేసయ్య ద్వారా ప్రతి కష్టముకు విడుదల, నా యేసయ్య ద్వారా నా ప్రతి రోగానికి విడుదల, నా యేసయ్య ద్వారా ప్రతి నా అప్పు నుంచి నాకు విడుదల అని ఒక నిబ్బరము కలిగి ధైర్యముతో యేసు మీద ఆధారపడి యేసు మీద లక్ష్యం ఉంచి జీవించు నా సహోదరి, నా సహోదరుడా. ఇంతగా వాగ్దానాలు మాట్లాడే దేవుడు మనందరికీ తోడుంటే మనము ఈ రోజున ప్రతి విషయంలో సోలిపోతున్నాం, చింత కలుగుతున్నాం. ఇప్పుడు ఎలా అంటే అన్యుల వల్లే అన్యులు కూడా ఇలాగ సోలిపోతూ ఉంటారు. మరి నీకు వాక్యం తెలిసిన వాడిగా నీవు ఉండి సోలిపోతే ఇక నీ కొరకు దేవుడు ప్రాణం వృధా కదా. అందుకనే యేసయ్య పెట్టిన ప్రాణం వృధా కాకుండా ఉండాలంటే ఆయన ఆత్మగా బలము కలిగి శక్తి కలిగి జీవించడం ప్రారంభించు. అలాగే కీర్తన గ్రంథము 37వ అధ్యాయంలో 5వ వచనంలో ఇంకా మంచి మాటలు మాట్లాడుతున్నాడు. నీ మార్గమును నువ్వు వెళ్ళే ప్రతి మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. వాట్ ఏ వండర్ఫుల్. ఆమేన్, హల్లెలూయా. ఇంత వండర్ఫుల్ మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు, వాగ్దానము చేస్తున్నాడు. నీ కార్యములన్నీ కూడా అంటే నీ వెళ్ళే మార్గమును దేవుడికి అప్పగించిన ఎడల, నువ్వు ఏ మార్గంలోకి వెళుతున్నావో, ఏ పని చేయబోతున్నావో, నీ సమస్త కార్యము యావత్తును తీసుకెళ్ళి ఆయనకు అప్పగించిన ఎడల ఆయన నేనేమంటున్నాడు? నీ కార్యములన్నిటిని కూడా నెరవేరుస్తాడంట. ఇంతగా దేవుడు వాగ్దానాలు చేస్తుంటే మనం ఇంకా మనం కష్టముతో, బాధతో ఇబ్బందులు పడతాను. అలాగే సామెతల గ్రంథము 24:14 కూడా మంచి మాటలు నేను చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకున్నాము. నీ ఆత్మకు ఏంటంటే జ్ఞానము తెలుసుకున్నావు. అదేంటో అది నీకు దొరికిన ఎడల ముందుగా నీకు మంచి గతి కలుగునని నీ ఆశ భంగము కానేరదు. నువ్వేదైతే ఆశపడుతున్నావో ఆశ అంట భంగం అవదంట.
నీ ఆత్మకి జ్ఞానము కావాలంటే నీ ఆత్మకి ఆహారమైన జీవవాక్యం నువ్వు ఏదైతే ఇస్తావో ఆ వాక్యములో ఉన్న జ్ఞానము నీకు బయలుపడుతుంది. సో నీ ఆత్మకి జీవము కలిగిన ఆహారమేనండి. ఎప్పుడైతే నువ్వు ఆ జీవాహారము నీ నోటి ద్వారా, నీ చెవుల ద్వారా నేను తీసుకుంటూ ఉంటున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అది నీకు జ్ఞానం ఇస్తుందంట. మరి జ్ఞానం ఇచ్చిన యొక్క మంచి ఇంత దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నువ్వు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. అదే యెహోషువ గ్రంథంలో 1:9 చూద్దాం. అది కూడా మంచి మాటలు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, డోంట్ వరీ. అసలు నీ జీవితంలో దిగులు తీసేయి, చింతన తీసే అంటున్నాడు. జడియకము, ఏదో దేనికి కూడా వణకమాకు, బెదరమాకు, జడియమాకు, ధైర్యము కలిగి నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడే ఉన్నాడు. నువ్వు నడిచే ప్రతి మార్గములో ఈ యేసయ్య నీకు తోడే ఉన్నాడు. జడియకము, భయపడకము, తోడే ఉన్న యేసయ్య నీకు ఉన్నప్పుడు ఎందుకండి ఈ డిప్రెషన్? ఎందుకు నీ జీవితంలో? కమ్అవుట్, ఓవర్కమ్ డిప్రెషన్. యేసయ్య టాబ్లెట్, మనకి యేసయ్యే టాబ్లెట్. ఒక మంచి మాటలో లాస్ట్గా నేను ముగించబోతున్నాను. ఫిలిపియన్స్ రాసిన పత్రిక, ఇక్కడ ఎంత మంచిగా దేవుడి యొక్క మాటలు మాట్లాడుతున్నాడో చూద్దామండి. ఫిలిప్పీయులు 4వ అధ్యాయము 6-7లో ఒక మంచి మాటలు చెప్తున్నాడు. ఇది దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. దేని గురించి చింతపడద్దన్నాడు? దేని విషయంలో చింతపడమన్నాడు దేవుడు? మీరు నమ్ముచున్నారు? అసలు ముందుగా ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎన్నటికీ గతించిన చెప్పిన దేవుడు, నేనే దేవుడు, నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్పిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీ చింత మొత్తం తీసుకొచ్చి నా మీద వేయమంటున్నాడు. దేని గురించి కూడా చింతపడొద్దు అంటున్నాడు. చింతపడకుండా నీ యొక్క ప్రాబ్లమ్స్, నీ యొక్క కష్టమును, నీ విన్నపములన్నీ కూడా ప్రార్థన ద్వారా దేవునికి తెలియజేయడం అంటున్నాడు. తెలియచేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? అప్పుడు సమస్త జ్ఞానముకును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. వాట్ ఏ వండర్ఫుల్, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? చూడండి, మీరు ఏదైతే సమాధానం కోరుతున్నారో ఆ సమాధానం మన యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు, మీ తలంపులు, మీరు ఏదైతే తలస్తున్నారో వాటన్నిటికీ ఆయన కావలి ఉంటాడంటండి. సో నీ హృదయంలో ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో వాటన్నిటికీ దేవుడు కావలి ఉంటాడంట. కావలి ఉండే దేవుడు, నీ కుడి చేతి పట్టుకుని నడిపించే దేవుడు, నీకు తోడే ఉండే దేవుడు, నీ మార్గంలో తోడే ఉండే దేవుడు, నీ తలంపులకు తోడే ఉండే దేవుడు, నీ కష్టంలో తోడే ఉండే దేవుడు, నీ యొక్క సమాధానంగా నువ్వు జీవించడానికి తోడే ఉండే దేవుడు, భయపడకము, జడియకము అని చెప్పే దేవుడు. ఇంతగా దేవుడు నీకు తోడే ఉన్నప్పుడు ఇంకా వై అన్నెసెసరీ నువ్వు డిప్రెస్డ్ అవ్వటం? బయటకు వచ్చే నా సహోదరి, నా సహోదరుడా, వాగ్దానపరుడు నీకు తోడే ఉన్నాడు. నీ జీవితంలో ఈరోజు నేను చెప్పిన ప్రతి వాగ్దానములు నెరవేరబడును గాక. ప్రతి డిప్రెషన్లో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి సహోదరుడు, ప్రతి సహోదరి, ప్రతి స్టూడెంటు, ప్రతి యవనస్తులు అందరూ యేసు నామములో విడుదలవును గాక. మీరందరూ దేవుని యొక్క కాపుదలలో, యేసు క్రీస్తు అనే కాపుదలలో శాంతి, సమాధానముతో, అనురాగముతో, ఆప్యాయతో, ప్రేమతో, సమృద్ధితో జీవించాలని మనస్ఫూర్తిగా దేవుని యొక్క స్వార్థికుడిగా మేము వేడుకుంటున్నాను. దేని విషయంలో కూడా భయపడకము, జడియకము, చింతపడకము. దేవుడు నీకు తోడే ఉన్నాడు. దేవుడు వాగ్దానపరుడు, ప్రామిస్ గాడ్. సదాకాలము మీ అందరికీ దేవుడు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ఆమెన్.